వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఈ రోజు చిత్తూరు ఏపీ ఎస్ఆర్టీసీ 2 డిపో నందు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సంరక్షణ ఉద్యోగుల హక్కు అనే నినాదంతో ఆర్టీసీ డిపో ముందు నిరసన వ్యక్తం తెలియజేశారు. ఎన్ఎంయు స్టేట్ సెక్రటరీ జేవి భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగస్తులతో తమకి సమాన వేతనం ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సులు పెట్టినప్పటి నుంచి బస్సులు చాలడం లేదని నాయకులు తెలిపారు. ఇందులో డిపో సెక్రటరీ వినోద్ కుమార్, మణి రవికుమార్, జీవనడం, ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు, డిపో ఎంప్లాయీస్, డిపో వర్కర్లు పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్మిక హక్కుల మన ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళ హక్కుల మీరు వెంటనే చొరవ తీసుకొని మీరు చెయ్యకపోతే రాబోయే కాలంలో జరిగేటువంటి పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి 2 సంవత్సరాల కాలం పాటు సమయం ఇచ్చారు. వెంటనే ఉద్యోగం రోడ్డు మీకు రాలే. ఈరోజు అన్నిటికీ ఇస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు, అన్ని రాయితీలు ఇస్తున్నారు. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల సమస్య ఎలా అయినాయంటే 5వ తేదీ 10వ తేదీ నాటికి అయితే వాళ్ళ అకౌంట్లో 0 ఉంటాయి. ఆ వచ్చే జీతం చాలా జీతంతో అంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే 12వ పిఆర్సీని ప్రకటించాల్సిందే. ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాల్సిందే. నియామకాలు ఏదైతే ఉన్నాయో 10,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగ సమస్య తీవ్రమైన కాబట్టి ఈరోజు కొత్త పార్టీ మీకు గుర్తుందా లేదో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు సమస్య వచ్చింది. కాక్రోచ్ పార్టీ ఎందుకు వచ్చిందంటే ఈ నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్య ఇక్కడ ఉద్యోగం ఇచ్చే పెద్ద సమస్య ఆర్టీసీ. మీరు గత 10 ఏళ్ళుగా ఏదైతే రిక్రూట్ చేయలేదో ఆ 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి ఈ శ్రీశక్తి పథకం వల్ల ఈరోజు ఈ గవర్నమెంట్కి మైలేజ్ వచ్చింది. ఆ మైలేజ్ని ఇంకా కొద్ది కాలం కాపాడుకోవాలంటేనే వెంటనే బస్సులు కొనాలా. నియామకాలు జరగకపోతే శ్రీశక్తి పథకం ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మా నాయకులు ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. అయినా గవర్నమెంట్ పెడచెవిని పెట్టి ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులో ఎంతమంది ఎక్కిస్తారు? 120 మంది ట్రావెల్ చేసి బస్సుల్లో ఎలక్ట్రికల్ బస్సులో 35 మంది వాడితే బస్సు ఆగిపోతాయి. బస్సు ఆగిపోయిందంటే సమస్య గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. మీరు వెంటనే ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే రిక్రూట్మెంట్ జరగాల్సిన 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూ వెంటనే కావాల్సిన 4,000 బస్సులు కొని ఆర్టీసీ కార్మికుల ద్వారా నడిపించే విధంగా మీరు చర్య తీసుకోవాలా. ఏదైతే మీరు వినాయకల్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారో నిరవధికంగా అగ్రిమెంట్ రద్దు చేసి బస్సుల మొత్తం ఆర్టీసీ కొనే విధంగా చొరవ తీసుకొని ఆర్టీసీ ఉద్యోగులకి న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఎంపీఎస్ఆర్టీసీ జేఏసీ జిందాబాద్. ఎంపీఎస్ఆర్టీసీ జేఏసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.